గద్దర్ గారే కాదు, తెలంగాణ జాతి గీతాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయడంలో కూడా ఎందుకు వాళ్ళకు అడ్డం వచ్చిందో నాకు అర్థం కాలే. నిన్ననే మీ నేతృత్వంలో అధ్యక్ష ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ తల్లి యొక్క విగ్రహావిష్కరణకు ఏం సమస్య వచ్చుండే? ఒక రోజున అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని గతంలో వాళ్ళ పార్టీలో ఉన్న సోదరి ఆ రోజు పోరాడినప్పుడు మేము ప్రజాసంఘంగా ఉండి సమర్థించి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టినాం. అలాంటప్పుడు మన ప్రభుత్వానికి వచ్చిన ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1200 మంది పైచిలకు అమరవీరులైతే 500, 600 వరకే పరిమితం చేసి మిగతా ఉద్యమకారుల పరిస్థితిని కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అధ్యక్ష మన పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కోదండరామ్ గారు మేము కలిసి ఉద్యమంలో పాల్గొన్న గత 69 ఉద్యమంలో 2001 ఉద్యమంలో 96 ఉద్యమంలో 2009 తర్వాత వచ్చిన ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి వివరాలు సేకరించి ఉద్యమకారులకు గుర్తింపుతో పాటు వాళ్ళకి ఏ విధంగా సహకరించాలనేది మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా ప్రస్తావన తీసుకొచ్చిన అధ్యక్ష. కానీ ఎందుకు మరి గత ప్రభుత్వానికి ఈ యొక్క అంశాలు గుర్తుకు రాలేదు నాకు ఇంకా అర్థం కాలేదు. నేనే అధ్యక్ష ఆ రోజు అందశ్రీ గారి యొక్క పాటను జాతికి అంకితం చేసేటప్పుడు ఆ రోజు వారి కోరిక మేరకు కీరవాణి గారితో కలిసి చేస్తే అక్కడ కూడా వాళ్ళు ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు పెట్టేటట్టే చేసి తప్పితే ఎందుకు ఆ పాటను మేము మరి చేయలేదో ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. కేవలం తన యొక్క ఏమంటాము సామాజిక స్థితిని బట్ట ఏందా అనేది నాకు అర్థం కాలేదు. అంత మంచి పాట వేణోళ్ళ ఎవరికి రాని పాటనైనా నేర్చుకొని ఆ రోజు పాడిన పరిస్థితి. మరి తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారు, ఎందుకో వాళ్ళకి అది అర్థం కాలేదు అధ్యక్ష. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పేరు మార్చుకొని తెలంగాణ అస్తిత్వాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కృష్ణా గోదావరి జలాల మీద మాట్లాడుతున్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల పాటు కృష్ణా నీటిని పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్లక్ష్యం చేసిండ్రో చరిత్ర చెప్తున్న వాస్తవం. ఇలా గోదావరి నీటి మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈరోజు చుక్క నీరు కూడా రాకుంటే కనీసం ప్రస్తావన కూడా దేని ప్రతిపక్ష నాయకుడు ఈరోజు మనకు ఉండడం దుర్మార్గం అధ్యక్ష. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రతిపక్ష నాయకుడు లేకుండా అక్కడ ఏ విధంగా వాళ్ళు గొడవ చేస్తున్నారో చూస్తున్నాం అధ్యక్ష. రాజకీయం చేసుకోవచ్చు కానీ ఈరోజు ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను ప్రచారం చేస్తారు. కాళేశ్వరం అంటే ఎవరో కూల్చిందని చెప్పి ప్రచారం చేస్తారు. ఈరోజు 1,00,000 కోట్లే కనుక ఈ తెలంగాణ బడ్జెట్లో ఉంటే ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించేటోళ్ళం, ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళం. నిరుద్యోగుల సమస్యను మళ్ళీ వాళ్ళే ఈరోజు తెర మీదకి తెస్తున్నారు అధ్యక్ష. 67,000 పైచిలకు ఉద్యోగాలు వాళ్ళు వేయలేక కనీసం 4 సార్లు వాటిని వాయిదా పడితే కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సభలో కూడా మాట్లాడుకోలేని స్థితి. పక్క వాళ్ళకు పుట్టిన వాళ్ళను మా కొడుకులని చెప్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ నోటిఫికేషన్ వేసింది వాస్తవం కాదా, నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, లేకపోతే నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అనే విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కేవలం రాజకీయాలే. మనం ఫ్రీ బస్ ఇస్తే ఫ్రీ బస్సు వద్దు, ఆటో వాళ్ళని లేపుతారు అధ్యక్ష. ఇలా మూసీ ప్రక్షాళన హైదరాబాద్లో 1,20,00,000 మంది పైచిలకి ఈరోజు హైదరాబాద్లో ఉంటే నగరం నడి బొడ్డున కడుపులో క్యాన్సర్ లాగా మూసి ఉంటే 6 మీటింగ్లు పెట్టిన అధ్యక్ష. గతంలో 6 మీటింగ్ల మినిట్స్ కనుక చూస్తే వాళ్ళ మినిట్స్ యొక్క సారాంశమే ఈరోజు మనం తీసుకుంటున్నాం. మహాత్మా గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టు కూడా ఈరోజు మేము ఎందుకు ఆలోచించామంటే గాంధీ గారి యొక్క ఏవైతే ఆ రోజు అవశేషాలు ఉన్నాయో వాటిని ఇక్కడ కూడా సంగమం దగ్గర ఈసా మూసీ నది సంగమం దగ్గర పెట్టినాం కాబట్టి ఒక సెంటిమెంట్గా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కడతామంటే అది 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు దానివల్ల మల్టిపుల్గా ఏ విధంగా మనకు ఉపయోగం ఉందో ముఖ్యమంత్రి గారు మొన్న ప్రైవేట్ ఒక మీటింగ్లో పూర్తి స్థాయిలో చెప్పిన అంశం కూడా వాళ్ళకి తెలుసు అధ్యక్ష. కేవలం గుడ్డిగా వ్యతిరేకించడం. ఇలా 200 యూనిట్లు ఇస్తున్న వాట వాళ్ళకు 6 గ్యారెంటీల్లో రాదు. 500కు గ్యాస్ బండ ఇచ్చే అంశం వాళ్ళకు గుర్తు రాదు. కేవలం ప్రతి దాన్ని అబద్ధం ప్రచారం చేయడం. ఇలా రైతు రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీ చేస్తే రైతు రుణమాఫీ లేదు అంటారు. 19,000 కోట్ల పైచిలకి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని చెప్తారు. ఇలా సబ్సిడీ ఇస్తున్నాం, మేము సబ్సిడీ కాదు సన్న బియ్యానికి సంబంధించి మేము బోనస్ ఇస్తున్నాం అంటే ఇవ్వట్లేరు అంటారు. ఈ దేశంలో కాదు ప్రపంచంలో
సన్న బియ్యం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మిత్రులారా, ఆ బియ్యం గతంలో ముక్కబట్టిన బియ్యం, కనీసం తినడానికి కాదు పశువులు కూడా తినడానికి ఇబ్బంది పడ్డ బియ్యాన్ని ఈరోజు సన్న బియ్యంగా ఒక సామాన్యుడు గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయి పేదల యొక్క కన్నీళ్లు దుర్చడానికి, పేదల యొక్క ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేస్తే మెచ్చుకోకపోగా సన్న బియ్యంలో అక్రమాలు జరిగినాయని చెప్తారు. ఇలా రేషన్ కార్డు అధ్యక్ష, నేను గతంలో రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఆయా ప్రాంతాల్లో పోయేటప్పుడు రేషన్ కార్డు 10 సంవత్సరాల కాలంలో పెళ్లిళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డులు, దాంట్లో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇచ్చినామని అంటారు. ఎంతమంది వాళ్ళు లబ్ధి పొందుతారో ఒక్కసారి గ్రామాల్లో తెలిస్తే మీకు అర్థమైంది అధ్యక్ష. 4 లక్షల పైచిలకి కొత్త ఇండ్లు వచ్చి దాదాపు 3 లక్షల పైచిలకి ఇండ్లు ఈరోజు ఇలా నిర్మాణ స్థాయి ఉన్నాయి. ఇదే మా మంత్రి గారు 5,000 కోట్ల పైచిలకి ఈరోజు అలొకేషన్స్ కూడా చేసిండ్రు. ప్రతిరోజు నిజాన్ని అబద్ధం చేయడానికి 100 మార్ఫింగ్లు చేస్తున్నారు తప్పితే వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. నేను అంటున్న రైతు సమాజమే, మీ సమాజం రైతు భరోసా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తున్నారు కదా, దానికి కారణం ఎవరు? 8 లక్షల కోట్ల అప్పు నా తెలంగాణ చేసుకోవడానికి ఏమి చేసిండ్రు మీరు? 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇలా దాదాపు నేను అనుకుంటున్నా 24 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ ఇక్కడ ప్రవేశపెట్టిండ్రు ఈ 2 సభల్లో. 24 లక్షల కోట్ల బడ్జెట్ ఒక తీరైతే ఈ రోజు కార్పొరేషన్ల పేరు మీద ఇబ్బడి ముబ్బడిగా ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో 8 లక్షల కోట్ల అప్పు చేసి 52,000 కోట్ల పైచిలకు ఇవాళ ఈఎంఐల రూపంలో, వడ్డీల రూపంలో ఇవాళ ప్రభుత్వం కట్టాల్సి వస్తున్నది. మళ్ళీ పక్కకు పోతారు, మీకు 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేరని మహిళలు ఈ రోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇస్తాం డెఫినెట్ గా, 2,500 కాదు, సందర్భం వస్తే తులం బంగారం అనే అంశం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఏంటో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని గత ప్రభుత్వంలో ఉన్న మిత్రుడు పెద్దలు నేను అడుగుతున్నా. తెలంగాణ అంటే ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? మీకు ఒక 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉంది. తెలంగాణలో కక్షలు, కార్పణ్యాలు, ఇలాంటి వ్యతిరేక భావనలు ఉన్న రాజకీయాలు ఎప్పుడు లేవు. జానారెడ్డి గారు ఒకరోజు ప్రతిపక్ష నేత అయితే ఆనాటి ముఖ్యమంత్రి గారితో ఎట్లా ఉన్నాడో మీకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా ఉన్నారో తెలుసు. కానీ ఈరోజు అధికార పక్షమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి శత్రు పక్షమైన పరిస్థితి ఉన్నది. ప్రజాపక్షాన పొట్లాడవలసిన వాళ్ళం మీరు. ఇలా ఒక రోజున మీరు అధికార పక్షంలో ఉన్నారు, ఆ రోజు మేము విజ్ఞప్తులు చేసినాం, వినతులు చేసినాం, అవసరమైతే డిమాండ్లు చేసినాం, నిరసనలు చేసినాం. కానీ మీరు అక్కసుతో ఉన్న పరిస్థితి. ఇంతకుముందు మా పిసిసి గారు అన్న దాంట్లో తప్పేముంది? ఈగల్ టీముకు మీ లీడర్లు దొరుకుతున్నారంటే ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు ఒక స్టేట్మెంట్ మా నాయకుడు కాదు అని చెప్పి మీ పార్టీ నుంచి రాలే? ఇక్కడ మీరు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇలా పోలీసులతో ఈగల్ టీమును తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎఫ్ఐఆర్ను తప్పుపడుతున్న పరిస్థితి ఉన్నది. ఇదా తెలంగాణ కోరుకున్నది? ఏ పల్లెలకు, నా నియోజకవర్గంలో, నా పాత నియోజకవర్గంలో తుంగతుర్తిలో అధ్యక్ష, నేను ఒక పోలీస్ ఆఫీసర్కు ఫోన్ చేసి వాళ్ళని వదిలిపెట్టమంటే సార్ వాళ్ళు ఏం చేసిరో తెలుసా మీకు అని అన్నారు. ఇవాళ నా తెలంగాణ జాతి డ్రగ్స్ తీసుకోవాల్సిన దుస్థితికి వచ్చిందా? ఇలా తెలంగాణ అస్తిత్వం మొత్తం ఎటువైపు డ్రగ్స్ వైపు పోతున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఏంటి నష్టం ఏంటి అధ్యక్ష? నేను అడుగుతా. డ్రగ్స్ టెస్ట్ పెట్టుకొని వచ్చిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నానికి ఏ పార్టీ కూడా టికెట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను ఒక సామాన్యుడిగా, ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఏ రోజైనా సరే వాళ్ళు వైట్ ఛాలెంజ్ అని గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే అమరవీర స్తూపం దగ్గర తీసుకుంటే ఆ రోజు బీజేపీలో ఉన్న ఒక మిత్రుడు ఒప్పుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక మిత్రుడు కూడా ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం కోపంగా ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళకు ఎందుకు ఆ కోపం? డ్రగ్స్ తీసుకోవడానికి మనం ఆహ్వానిద్దామని ఆలోచించండి మిత్రులారా. నేను ఒకటే, కేవలం ఈరోజు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నది, మమ్మల్ని ప్రశ్నిస్తుంది కాబట్టి మిమ్మల్ని ఏదో మేము అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం ఉండదు అధ్యక్ష. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఉద్యమకారులమై తెలిసినా కూడా శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న రోజు మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. గత ప్రభుత్వం ఏది కూడా ఆ పరిస్థితి లేదు. రాజశేఖర రెడ్డి గారు కానీ లేకపోతే గతంలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా లేదు. మా మీద ఇంత కక్ష ఎందుకు ఉంది? కానీ మిమ్మల్ని ప్రేమించే గుణం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇలా మాట్లాడితే అవినీతి అక్రమాలు దేంట్లో లేదు. ఈ కారు రేసులో చేసింది వాస్తవం కాదా? లేకపోతే మీరు కాళేశ్వరంలో చేసింది వాస్తవం కాదా? ఈరోజు బీజేపీ అధ్యక్ష, సిబిఐకి ఇచ్చినాం కాళేశ్వరం, ఇస్తే ఇంతవరకు దాని మీద ఊసు లేదు, ఎలాంటి ఆలోచన లేదు. బీజేపీ ఈరోజు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు ఈ ఎత్తుగా మరి వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి నాకు అనిపిస్తున్నది. బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ 12 సంవత్సరాలు 10 సంవత్సరాల వాళ్ళే ఉన్న అధ్యక్ష. ఎందుకు ఈ తెలంగాణకు నిధులు తీసుకురాలేదనే విషయంలో ఎందుకు బీఆర్ఎస్ నిలదీయలేదు అధ్యక్ష? ఇప్పుడు కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం మీద కామ్గా ఉంటారు. మేము అనుకున్నాం ఒకటి ఏంటంటే 2 పువ్వులు ప్రేమించుకుంటున్నాయేమని. ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద ద్వేషం. ఈరోజు 12 సంవత్సరాల్లో
ఏదైతే విభజన చట్టంలో మనం పెట్టినామో ఆ అంశాలకు కూడా మోక్షం కలిగించకపోతే కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ప్రస్తావన చేస్తున్నా, మీరు ఏమనుకోకండి. ప్రేమ, కేంద్ర ప్రభుత్వం ప్రేమ ఉంటే చాలు అన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రేమ ఉంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా? బీజేపీ మిత్రులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. నేను అంటున్న బీజేపీ మిత్రులకు, ఎందుకు మీ కేంద్ర మంత్రులు ఉన్నారు, మీ పార్టీ ఉన్నది, మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఎందుకు రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి మీరు ఒక పోరాటం చేయలేరని. ఇలా 42% రిజర్వేషన్ల బిల్లు బీసీలకు తెస్తే బాధ్యత కేంద్రం మీద ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా అబాసుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్న బీసీ మిత్రులు లేకపోతే బీజేపీలో ఉన్న బీసీ మిత్రులు ఎందుకు ఈ ప్రభుత్వానికి సహకరించి కేంద్రం మీద పోరాడటానికి ఎందుకు మీరు ఈరోజు సిద్ధపడలేదో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని అంశాలైనా సరే గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తప్పితే ప్రజా అనుకూల నిర్ణయాలు మీరు లేరనే విషయాన్ని మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళే కదా, డాక్టరేట్ తీసుకున్న వాళ్ళమే కదా. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టాఫింగ్ లేకపోతే యూనివర్సిటీ మొత్తం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి సందర్శించి 1000 కోట్ల రూపాయలు ఉస్మాన్ యూనివర్సిటీ పునరుద్ధరణకి ఈరోజు శాంక్షన్ చేసిన చరిత్ర. ఇలా ప్రతి యూనివర్సిటీలో కూడా ఆ తరహా తీసుకురావాలని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు విద్యాలయాలు మీరు క్లోజ్ చేయాలనుకున్నారు? ఇలా నీళ్ల పేరు మీద నిధులను దుర్వినియోగం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కదా ప్రభుత్వం కాదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీకు ఇష్టం లేకపోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ముఖ్యమంత్రి అయిన ఒక అక్కసు ఉండొచ్చు కాక, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్య యువకునిగా సమాజం కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలు మీరు ఆలోచించండి. ఎందుకు మీరు ఆ ఆలోచనలో మీరు లేరో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద దుర్భాషలాడమో, రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడమో, రేవంత్ రెడ్డి గారి మీద ఈ దేశంలో కాకుండా ఇంకో దేశంలో ఏదో సోషల్ మీడియాలు పెట్టుకొని ఇలా ఏం ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం కాదు. రండి, మూసీ ప్రక్షాళనకు సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి మీరు కలిసి వస్తే సమస్య ఏంది? 4 ఫేసులు 5 ఫేసులుగా ఉన్న వాటిని ఇలా హైదరాబాద్కి అత్యంత రిచెస్ట్ కంపెనీస్ ఇలా హైదరాబాద్కి రావడానికి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మీరు ఎందుకు సహకరిస్తలేరో మీరు ఆత్మపరిశీలన తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ గ్రామీణ ఇలా ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల ఉన్న ప్రేమ వివిధ పథకాల రూపంలో మాకు తెలుస్తున్నది మిత్రులారా. కాబట్టి నేను అంటున్నా అధ్యక్ష, కేవలం రాజకీయ కోణం మాత్రమే ఆవిష్కరించేటట్టుగా మన సభలు జరగొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రాజకీయాల కోసమో పొలిటికల్ కాంట్రాక్ట్ కోసం ఇది పెద్దల సభ అధ్యక్ష. చిన్నపిల్లలమైనా మాకు ఇక్కడ అవకాశం మిత్రులు, నాకు వెంకట్ లాంటి మిత్రులకు కూడా చిన్న వాళ్ళమైనా సరే, కానీ ఈ సభను చూస్తున్న ప్రతి ఒక్కడు సభ నన్ను రిప్రజెంట్ చేస్తున్నది అని చెప్పి ఒక ఆలోచనతో రావాలి. నేను అంటున్నా, ఈ సభా వేదికగా ఎందుకు మీ ప్రతిపక్ష నాయకుడు రాలేకపోతున్నాడో, లీడర్లెస్ పార్టీ అంటే బాధపడుతున్నారు కదా మీరు. అంటే ఇది కూడా సబార్డినేషన్కి ఇస్తారా? ఇదేమన్నా రాజరికమా? రాజు తర్వాత రాజు కొడుకు, రాజు అల్లుడు, రాజు బిడ్డ ఇట్ట వచ్చేటట్టు ఏమైనా ఉందా? ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడ్డ వాళ్ళే ఉండాలి. కానీ మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని చూస్తే మల్టిపుల్ రిప్లికా, ఇది ఈ తెలంగాణ సమాజం యొక్క రిప్లికా కనబడుతుంది. కాబట్టి నేను అంటున్నా, ఒక రోజున కేసీఆర్ గారు కూడా మా ఉద్యమ సహచరుడే, కానీ ఉద్యమాన్ని గౌరవించే సంస్కృతిని కోల్పోలే. ఉద్యమ సంస్కృతి, ఉద్యమకారుల మీద ఏ విధంగా కక్ష తీసుకున్నాడో మీరు గతంలో చూసిండ్రు. నేను అంటున్నా, ఇలా అదే మీరు అంటున్నారు కదా, ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో ఉన్నాడని. ఉద్యమంలో ఉండి ఇదే సభలో ఏ విధంగా హరీష్ రావుతో పాటు సభలో లేడైన పేరు తెచ్చుకుంటే మీరేమని అనుకోవచ్చు కాక, ఏ విధంగా గవర్నర్ గారి ప్రసంగం విషయంలో ఏ విధంగా అడ్డుకున్నాడో మీకు తెలుసు. కానీ ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష. అది ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్ గారిని కావచ్చు, ఆ రోజు ఈ రోజు కూడా ఉన్న కృష్ణమాది గారిని కావచ్చు, మాలాంటి వాళ్ళని కావచ్చు, ఎవరు కేసీఆర్ని వ్యతిరేకిస్తే వాళ్ళని జైల్లో పెట్టిన చరిత్ర అధ్యక్ష. మా లాంటి వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీకి వచ్చామంటే కూడా రాజకీయ ఒక అక్కసుతోనే ఈ రోజు తన కుటుంబాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ మిత్రులకు చెప్తున్నా, రాజకీయం కేవలం ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు. ప్రత్యేకించి తెలంగాణ అది కాదు. తెలంగాణ అది సహించదు. తెలంగాణలో ఇలాంటి రాజకీయాలను చిల్లు చేటు కొట్టేయాలా, కేసీఆర్ కుటుంబాన్ని ఎలా పతనం చేసే చరిత్ర. కాబట్టి ఇప్పటికైనా కనీసం సమస్యల మీద చర్చించే ప్రయత్నం చేయండి, సమస్యల కోసం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఎవరో ఆయన చెప్తే ఈయన చెప్తే ఆయన కొడుకు అనేది ఇది రాజ్యం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఒకటి చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వం మీద పోరాడే దమ్ముందా ఇలా ఆలోచించండి అని చెప్తున్నా. బీజేపీ ప్రభుత్వం మీద ఎందుకు పోరాడతలేరు మీరు? ఇలా ఏ బడ్జెట్లో కానీ రైల్వే లైన్లు కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడికి వచ్చే వాటిని కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న పరిస్థితి.
అంటే తెలంగాణ అంటే కాంగ్రెస్ విమర్శించడానికే మీరు ఉన్నారా? బీజేపీ గురించి పట్టించుకోరా? బీజేపీ బడ్జెట్లో మనకు చూపించిన ఏదైతే వ్యతిరేకత ఉందో కనీసం రిప్లికా కూడా వాళ్ళు చేసే పరిస్థితులు లేరు అధ్యక్ష. కాబట్టి నేను అంటున్నా, ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా కోరుకున్నారో మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు అర్థమయ్యాలి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అర్థం కావాలి, ఎంపీ ఎలక్షన్స్లో 0 వచ్చినాయి అర్థం కావాలి. ఇలా ఏదైతే కంటోన్మెంట్ ఎన్నిక ఉందో అక్కడ కూడా లేరా? ఏమైనా సరే సర్పంచ్ ఎన్నికల్లో రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా అదే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ను సరే అన్డెమోక్రటిక్ అయిన మీకు అనిపించినా బండకేసి బాధినా కూడా మీకు ఇంకా కేవలం విమర్శలకు పరిమితం అవుతుంది తప్పితే మిమ్మల్ని మీరు రిడ్రెస్ చేసుకునే పరిస్థితులు లేరు. ఇలా కొత్త గవర్నర్ గారు ఇక్కడికి వచ్చిండు. గవర్నర్ గారు 2 సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. రాజ్యాంగబద్ధ హోదా, దానికి పార్టీ లేదు. ప్రతిపక్ష నాయకుడు రాలేకపోతే ఇంకో సందర్భం అన్న పోయి గవర్నర్ గారిని గౌరవించాల్సిన సందర్భం. ఇలా సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు రాకపోయినా ప్రత్యేకంగా పోయి కలిసే అవకాశం ఉంటుంది. ఎక్కడ మీరు మీ నాయకుడికి రాజ్యాంగమే ఇష్టం లేదు, రాజ్యాంగాన్ని మార్చాలని. అందుకనే ఆయనను మార్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి ఏమైనా రాజ్యాంగబద్ధ హోదాలకు ఆయన గౌరవం ఇస్తలేడా? కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం ఇక్కడ ఓపెనింగ్ ఇస్తే ప్రతిపక్ష నాయకుడు ఉండడా? కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా మొదటి సమావేశం. కానీ రేపు లెక్కలు ఎక్కాలు గణాంకాలు విశ్లేషణలతో మరింత పెద్ద ఎత్తునే మేము కూడా ప్రసంగిస్తాం. ఇది కేవలం ఎమోషనల్ ఎందుకు వస్తుందంటే కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజలు వెచ్చించి మనకి ఈ హోదాలు ఇచ్చింది. కోట్ల రూపాయలు వాళ్ళ కొరకు ఆలోచించడం కాకుండా కుటుంబాల కొరకో వ్యక్తుల కొరకో మీరు ప్రాధేయపడే పరిస్థితి వస్తే అది పద్ధతిగా ఉంటుందని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తున్నా. ఏమున్నా దీంట్లో ఉన్న అంశాలు చెప్తే ఎన్ని అంశాల్లో మీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేరు. ఈరోజు మా పిసిసి అధ్యక్షులు వారు చెప్పారు కదా, వాటికి సంబంధించి లెక్కలకు రారు, అడ్డుకోవడానికి వస్తారు, లేదంటే ఒక యాంటీ కామెంట్ చేయడానికి వస్తారు. ఎస్, డెఫినెట్గా ఎంత సమయం అంటే అంత సమయం అధ్యక్ష. మీరు డెమోక్రాటిక్గా ఉంటారు అధ్యక్ష. మీరు ఎంత సమయం అంటే అంత సమయం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఇవ్వలేదు గతంలో, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మీరు కూడా పెద్దలు, మీరు న్యూట్రల్గా ఉండగలుగుతారు కాబట్టి ఇస్తారు. ఇచ్చినప్పుడు అప్పుడైనా కనీసం సమస్యలు ప్రస్తావించే సోయి ఉంటుందో కూడా చూద్దాం. నేను ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు ఈ సభలో ఉంటాం, సుదీర్ఘకాలంగా ఉంటాం. ఎవరు ఎంతకాలం ఉన్నా మేం మాత్రం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి మేలు జరిగే విధంగా కార్యాచరణ ఉంటే సహించేది తప్పితే ఇలాంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం మీరు కూడా మీరు వాళ్ళు పట్టించుకొని వాళ్ళకు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటి సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు. మిత్రులు గొడవ చేసిన, ఆపోజ్ చేసిన మీరందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మధుసూదనాచారి గారు. తమరికి ప్రత్యేక